ఫుడ్ అడల్టరేషన్ ఎంత డేంజర్ లెవెల్లో ఉందో తెలుసా? ఇంతకీ ఈ ఫుడ్ అడల్టరేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన ఆహారంలో నాణ్యత తగ్గించే లేదా హానికరమైన పదార్థాలు కలపడం. మన ప్లేట్లో ఉన్న ఆహారం నిజంగా సేఫ్నా లేక లుక్ బావుంది లోపల లొల్లినా? అసలు ఎందుకిలా చేస్తున్నారు? డబ్బు కోసం, లాభం ఎక్కువ రావాలనే, అతి ఆశ అంతే. ఇప్పుడు షాక్ ఇచ్చే విషయం వినండి. భారతదేశంలో చేసిన ఫుడ్ టెస్టుల్లో సుమారు 25% ఆహారం సేఫ్ కాదు అని తేలింది. అంటే మనం తినే ప్రతి 4లో ఒక ఆహారం డౌట్. ఇప్పుడు చెప్పండి, మీరు తిన్న ప్లేటు ఆ 4లో ఏదో మీకు తెలుసా? ముఖ్యంగా మన రోజూ వాడే వాటిలోనే ఈ సమస్య ఎక్కువ. పాలు, పన్నీర్, మసాలాలు, నూనెలు, పండ్లు. లాభం కోసం పాలులో నీళ్లు, కొన్నిసార్లు డిటర్జెంట్ కూడా. మసాలాల్లో కెమికల్స్, పండ్లకి మెరుపు కోసం రసాయనాలు. అంటే ఫ్రూట్స్ కూడా ఇప్పుడు మేకప్ వేసుకుని వస్తున్నాయన్నమాట. అందుకే మనం ఎలా జాగ్రత్త పడాలి? చాలా ఎక్కువగా మెరిసే ఫ్రూట్స్ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించి తీసుకోండి. పాలు నీళ్లలా పలుచగా ఉన్నాయా? ఇది పాలో వాటర్ జ్యూసో అని చెక్ చేయండి. మసాలాలు చాలా బ్రైట్ కలర్లో ఉన్నాయా? జాగ్రత్త. ప్యాకెట్ ఫుడ్ అయితే లేబుల్, ఎక్స్పైరీ డేట్ తప్పకుండా చూడండి. వీలైనంతవరకు నమ్మకమైన షాపుల్నుంచే కొనండి. ఇవి ఒక్కరోజులో ఏమీ చెయ్యవు, కానీ రోజూ తింటే మన కడుపు, లివర్, కిడ్నీలు నెమ్మదిగా పాడైపోతాయి. పిల్లల ఆరోగ్యంపైన దీని ప్రభావం ఇంకా ఎక్కువగా పడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.